సంక్రాంతి సినిమాల ఆశలన్నీ ఏపీ పైనే పెట్టుకున్న బడా నిర్మాతలు. హైదరాబాద్లో సంధ్య థియేటర్ ఘటన, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, లేటెస్ట్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ తర్వాత బెనిఫిట్ షోలు, టికెట్ల రేటు పెంపు ఉండదనే విషయంలో క్లియర్ కట్ క్లారిటీ వచ్చేసింది. అసెంబ్లీలో చెప్పిన దానికే తాను కట్టబడి ఉన్నానని సినీ పెద్దలతో జరిగిన భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు. ఆ తరువాత బడా నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ టికెట్ ధరలు, బెనిఫిట్ షోల అంశం చాలా చిన్నదని అన్నారు. దాని మీద చర్చ జరగలేదని తేల్చేశారు. ఇండస్ట్రీ అభివృద్ధి అన్నది తమ ముందున్న అతి పెద్ద లక్ష్యమని దిల్ రాజు వివరించారు. ఈ సంక్రాంతి రేసులో 3 బడా సినిమాలు పోటీ పడుతున్నాయి. బాలయ్య హీరోగా, బాబీ డైరెక్షన్లో డాక్ మహారాజు వస్తుంది. రామ్ చరణ్ హీరోగా, శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ రానుంది. వెంకటేష్ హీరోగా, అనిల్ రావుపూడి డైరెక్షన్లో సంక్రాంతికి వస్తున్న మూవీ విడుదల కానుంది. తెలంగాణలో టికెట్ల రేటు పెంపు లేదు, బెనిఫిట్ షోలకు నో ఛాన్స్ అని తేటతెల్లం తెలిసిపోయింది. మరి ఈ బడా సినిమాల పరిస్థితి ఏంటి? దానిపైనే నిర్మాతలు సతమతం పడుతున్నారు. దీంతో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఏపీ మీదే భారీగా ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు విషయంలో అక్కడి సర్కార్ సానుకూలంగా ఉందని వాళ్ళు భావిస్తున్నారు. అయితే అక్కడ కూడా నిరాశ స్వరాలు వినిపిస్తున్నాయి. అసలు బెనిఫిట్ షోలు ఉండాలా వద్దా అన్న అంశంపై పెద్ద చర్చే నడుస్తుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు వరుసగా ఆ అంశంపై స్పందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం బెనిఫిట్ షోలపై మండిపడ్డారు ఏపీ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, విష్ణుకుమార్ రాజు. గతంలో బెనిఫిట్ షోలు చారిటీ కోసం వేసేవారని, కానీ ఇప్పుడు సినీ నిర్మాతల కోసమే బెనిఫిట్ షోలు వేస్తున్నారని సత్యనారాయణమూర్తి ఆరోపించారు. బెనిఫిట్ షోలు రద్దు చేయాలంటున్నారు ఏపీ ఎమ్మెల్యేలు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.